నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. భార్యాభర్తల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓ విడాకుల కేసుకు సంబంధించి ఒకరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ను మరొకరు వాడొద్దని వేధించడం క్రూరత్వం కిందకు వస్తుందని హైకోర్టు వెల్లడించింది. ఓ దంపతులు విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు జస్టిస్ మౌషమి భట్టాచార్య, జస్టిస్ ఎంజి ప్రియదర్శినితో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళ్తే, మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి 2021 నవంబర్ 2న జారీ చేసిన ఉత్తర్వులపై బాధితుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. భార్యాభర్తల మనసులు కలయికపై కలిసి ఉండటం అనేది ఆధారపడి ఉంటుందని, జీవిత భాగస్వామి క్రూరత్వంగా వ్యవహరిస్తే కలిసి ఉండమని ఏ కోర్టు కూడా చెప్పదని వెల్లడించింది. భార్యాభర్తల మధ్య 2010 డిసెంబర్లో అభిప్రాయ భేదాలు రావడంతో 2011 నుండి ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. వీరి దాంపత్య జీవితంలో 2011న ఒక బిడ్డ జన్మించింది. అయితే అతని భార్య 2012 జూలైలో ఫిర్యాదు చేయడంతో అతని కుటుంబం ముందస్తు బెయిల్ పొందింది. ఈ క్రమంలో భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త 2012లో విడాకుల కోసం దాఖలు చేసినప్పటికీ అతను కేసును కొనసాగించలేదు. భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 498A కింద భర్తపై 5 క్రిమినల్ కేసులను నమోదు చేశారు. వీరి మధ్య కొంతమంది కుటుంబ పెద్దలు రాజీ చేయడంతో మే 2015 నుంచి కొంతకాలం కలిసి జీవించారు. తర్వాత కూడా భార్య మళ్లీ భర్తపై కేసులు పెట్టడం ప్రారంభించింది. అయితే 2021 నవంబర్లో భర్త విడాకుల కోసం వేసిన పిటిషన్ ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. తన భార్య పదే పదే క్రిమినల్ కేసులు పెట్టడం శారీరకంగానూ మానసికంగానూ క్రూరంగా ఉందని వాదిస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. 2011లో ఆమె తనను విడిచిపెట్టిందని, మరిన్ని కేసులు నమోదు చేయడానికి ముందు 2015లో కొంతకాలం మాత్రమే తిరిగి వచ్చిందని పిటిషన్లలో పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన కోర్టు 2011 నుంచి సుదీర్ఘకాలం విడిపోవడం వీరి వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైందని కోర్టు పేర్కొంది. భార్యాభర్తల్లో ఒకరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ను మరొకరు వాడొద్దనడం క్రూరత్వం లాంటిదని, ఇలాంటి వివాహ బంధాన్ని తిరిగి నిర్మించలేకుండా ఉందంటూ పేర్కొంది. భార్యాభర్తలుగా రాజీ పడి కలిసి జీవించమని ఏ కోర్టు బలవంతం చేయదని తేల్చి చెబుతూ విడాకులు మంజూరు చేసింది.